సో రజాకార్ వ్యవస్థ ఉన్నది లాస్ట్ నిజామే, కానీ ఫ్రీడమ్కి ముందే స్టార్ట్ అయ్యేవాళ్ళ. సో దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, దానికోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, రజాకార్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, సో అండ్ సో పార్టీ ఎంఐఎం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత రజాకార్ వ్యవస్థ వస్తుంది. ఇలాంటి దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యింది. కానీ దేశానికి స్వతంత్రం వచ్చింది మనకు రాలేదు అనే ఆలోచనలోకి వెళ్తే ఈజీ అయిపోయింది. ఓకే, దేశానికి స్వతంత్రం వచ్చింది మనకు రాలేదు అనే దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్గా ఓకే ఇదే కథ, ఇందులో నుంచి వెళ్ళొచ్చు అన్న తర్వాత దీనికి సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నాకు స్వతహాగా నేను జర్నలిస్ట్ అయి ఉండడం వల్ల నేను ముందు ఇలాంటి చదివి ఉన్నాను. నేను ఇప్పుడు నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేయాలనేది తెలుసుకుంటే చాలు, సబ్జెక్టు దాదాపుగా తెలుసు నాకు. ఇప్పుడు నేను ప్రజెంట్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోగలిగితే చాలు. తర్వాత ఏంటంటే కొంచెం అథెంటిక్ బుక్స్ చూడాలి, ఎందుకంటే చాలామంది రాస్తారు, ఊహలు రాస్తారు, కానీ దీనికి అథెంటిక్ ఉన్నాయి. ఇది కొన్ని గవర్నమెంటే ఉన్నాయి, అందుకైతే మన లైబ్రరీస్ కాపాడలేకపోయినాయి. కానీ మీకు లండన్ లైబ్రరీ అట్లాంటి దగ్గర ఇంకెక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద దగ్గర ఒక బుక్ దొరకడం అలాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్లో ఈ నిజాం వ్యవస్థ ఉన్నప్పుడే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్న లాయక్ అలీ బుక్, తర్వాత సర్దార్ పటేల్ దగ్గర ఉన్న మెనన్ గారి బుక్, మహాత్మా గాంధీ మనవడు రాసిన సర్దార్ పటేల్ బయోగ్రఫీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో చాలా మ్యాటర్ ఉంటుంది. తర్వాత ఈ నిజాం వ్యవస్థ పోయి రజాకార్ వ్యవస్థలో స్వతంత్రం ఎలా వచ్చింది అంతా కూడా గవర్నమెంట్ అథెంటిక్ బుక్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే, అవి పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయి, అందుకని కొంచెం వెతుక్కోవాలి. తర్వాత ప్రజాశక్తి లైబ్రరీలో, విశాలాంధ్ర లైబ్రరీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత ఈ అప్పుడు సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రజాకవులు వీళ్ళు రాసిన బుక్స్ నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను దాదాపు 96 నుంచి 2015 వరకు ప్రజాశక్తి మెంబర్ని, పబ్లికేషన్ మెంబర్ని. సో ప్రజాశక్తి బుక్ హౌస్కి ఒక బుక్ వచ్చిందంటే నాకు పోస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి నా దగ్గర చాలా మెటీరియల్ ఇంకా నాకు కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. మీలాంటి వాళ్ళకి ఎవరికో చదువు అని ఇచ్చి మళ్ళీ తీసుకోలేకపోవడం, బిజీగా ఉండి అట్లా కొన్ని మిస్. ఆ విధంగా చాలా బుక్స్ రిఫర్ చేశాను. నా అసిస్టెంట్స్ని పెట్టుకొని అరే మనం ఈ థ్రెడ్లో ఉన్నాం కదా, ఈ థ్రెడ్లో ఈ బుక్లో ఏం పాయింట్ వస్తుందో చూడు, ఈ బుక్లో ఏం పాయింట్ ఎందుకంటే నేను ఒక్కరిని చదవడం కష్టం నాకు రూట్ దొరికింది కాబట్టి మన రూట్కు సింక్ అయ్యేటట్టు ఈ బుక్లో ఏమైనా వచ్చిందో ఈ బుక్లో మీరు మార్క్ చేసి నాకు చెప్పండి. సో వాళ్ళు మార్క్ చేసి పెడితే నేను అది మాత్రమే చదవడం. సో దాని నుంచి ఇంకేదైనా కావాలంటే లీడ్కి వెళ్ళాలంటే అటు వెళ్ళడం అంతే. అప్పుడు నాకు ఈజీ అయ్యింది. లేదా నేను అన్ని బుక్స్ చదవాలంటే నెక్స్ట్ జన్మలో కానీ సినిమా చేయలేను, అది జరుగుతుంది. బట్ టూ మచ్ నాలెడ్జ్ ఉండడం కూడా ఒక దాని మీద గ్రేట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అంటారు కదా సార్. వాళ్ళు మీకు ఇక్కడ వరకు అని రాసి ఇచ్చినా కూడా వెన్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చాలా డేంజర్, ఏ మనిషికైనా డేంజర్ ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండడం. ఏ మనిషికైనా ఎక్కువ నాలెడ్జ్ అసలు ఉండొద్దు. నాకు నాలెడ్జ్ లేదు, నాకు ఏం కావాలో అది తెలుసుకోవడం ఉంది. దీని మీద విషయ పరిజ్ఞానం ఉంది, విషయ పరిజ్ఞానం వేరు, టోటల్ నాలెడ్జ్ వేరు. నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ నిజాం పరిపాలనలో రజాకారులు ఏం చేశారు, చేసింది ఎప్పుడు ఎక్కువ చేశారు. ఇంతకుముందు చెప్పా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ విముక్తి జరిగేంతవరకు బిట్వీన్ ఇక్కడ ఏం జరిగింది, దీనికి ఏమైనా వెనక ముందు లీడ్స్ ఉన్నాయా, ఇది అనుకున్నప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అంతా ఉన్న వేస్ట్. చాలా నాలెడ్జ్ ఉంటుంది. నిజాం 224 years నిజాం వ్యవస్థ ఉంటే ఫస్ట్ కమరుద్దీన్ ఖాన్ నుంచి నేను తీసుకోవాలనుకుంటే నాకు చాలా ఉంది. నేను 10 సిరీస్లు చేస్తాను వరుసగా, అది వేరు. ఎక్కడైతే నేను ఆగిపోయి ఉన్నానో నేను దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మనకు వస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కామెంట్ చూస్తే కమ్యూనిస్టులు ఒక రకంగా మాట్లాడతారు, కాంగ్రెస్ ఒక రకంగా మాట్లాడుతుంది, ఆర్య సమాజ్ ఒక రకంగా మాట్లాడుతుంది, హిందుత్వవాదులు ఒక రకంగా మాట్లాడతారు, లౌకికవాదులు ఒక రకంగా మాట్లాడతారు, ఇలాంటివి ఉంటాయి. ఎవరేం మాట్లాడినా ఈ అథెంటిక్ బుక్స్లో నిజమేంటి, జరిగిందేంటి ఇక్కడ విషయం ఏంటంటమ్మా, ఎవరైనా ఇది ఉంది అని చెప్పారు తప్ప ఇన్ని రకాలుగా మాట్లాడలేదని చెప్పలే. మీరు ఎవరు మాట్లాడినా, సో అండ్ సో పార్టీ మాట్లాడినా, సో అండ్ సో పార్టీ మాట్లాడినా, సో అండ్ సో వ్యక్తులు మాట్లాడినా, సో అండ్ సో మతం మాట్లాడినా ఇది ఉంది అని చెప్పారు. దీనికి పేరు మార్చారు,
లేకపోతే ఇప్పుడు ఎందుకు లేండి ఆ విషయాలను చెప్పారు, అయిపోయింది ఇప్పుడు ఎందుకు లేండి అని చెప్పారు తప్ప వీళ్ళెవ్వరు కూడా ఇది లేదు అని చెప్పలే. సో నేను కరెక్టే.